దిస్ ఈజ్ సలీం బాషా, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ కర్నూలు సార్. మనము లాస్ట్ క్లాస్ తీసుకుంటే ఎస్టర్డే క్లాస్లో తీసుకున్న మనం బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. ఆ క్లాస్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మరొక లెసన్ స్టార్ట్ చేస్తున్నాము, ద్రవ్య వ్యవస్థ లేదా మానిటరీ పాలసీ సార్. ద్రవ్య వ్యవస్థ లేదా మానిటరీ పాలసీ. దానికన్నా ముందు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సన్ ప్రో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఈ సంస్థ ద్వారా ఇక్కడ ప్రతిరోజు ఈ మంత్ జనవరి 2 నుంచి గ్రూప్ 4 సంబంధించినటువంటి మరియు ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి క్లాసెస్ నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నాం సార్. అదేవిధంగా నెక్స్ట్ వీక్ కూడా మన ఇన్స్టిట్యూషన్ తరపున ఆల్రెడీ టైం టేబుల్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వీక్లో వచ్చేసి జరగబోయే క్లాసెస్ కూడా ఇప్పుడే సార్ మనకు అనౌన్స్మెంట్ చేశాడు. తెలుగు, ఇంగ్లీషు మరియు మ్యాథ్స్ క్లాసెస్ నెక్స్ట్ వీక్ అంటే 2 days క్లాసులు చొప్పున నిర్వహించబోతున్నారు సార్. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం సార్. సరే, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఇక్కడ మానిటరీ పాలసీ లేదా ద్రవ్య వ్యవస్థ గురించి ఇక్కడ చెప్తున్నాం సార్. సరే, మనీ అనేటువంటి ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి ఆవిర్భవించడం జరిగినది? మనీ అనేటువంటి ఆంగ్ల పదము ఏ భాషా పదం నుండి ఆవిర్భవించడం జరిగిందంటే, మనీ అనేటువంటి ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి ఆవిర్భవించింది సార్? మనేటా అనేటువంటి ఇటాలియన్ పదం నుండి సార్. మనేటా అనేటువంటి ఇటాలియన్ పదం నుండి ఆవిర్భవించడం జరిగింది. ఇటాలియన్ పదము. మనీ అనేటువంటి ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి ఆవిర్భవించడం జరిగిందంటే, మనేటా అనేటువంటి ఇటాలియన్ పదం నుండి ఆవిర్భవించడం జరిగింది. ఇది యొక్క మనేటా అనేది ఏమిటంటే, ఇక్కడ నాడు మనము ప్రాచీన నాగరికతలో తీసుకున్నప్పుడు రోమన్ సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు రోమన్ నాగరికతలో ప్రసిద్ధి చెందినటువంటి రోమన్ చక్రవర్తులు రోమన్ నాగరికతలో ఈ రోమ్ నగరం నందు, ఇటలీ క్యాపిటల్ అంటే రోమ్ నగరం నందు మనేటా అనేటువంటి దేవాలయం నందు, మనేటా అనేటువంటి టెంపుల్ నందు నాడు రోమన్ చక్రవర్తులు ఈ మింట్ కాయిన్స్ అంటే నాణెములను ముద్రించేవారంట. ఆ పేరు మీదుగా మనీ అనేటువంటి ఆంగ్ల పదం వచ్చినట్టు చరిత్రకారులు మరియు ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయంగా చెప్పవచ్చు సార్. ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా తీసుకున్నప్పుడు మనకు ప్రాచీన కాలం నుండి తీసుకున్నప్పుడు మనీ అనేది మనకు అందుబాటు లేదు. కానీ ఈ యొక్క మనీకి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన స్టేజెస్ గురించి మనకు పేర్కొనడం జరిగింది. వాటిని పిలుస్తామంటే ద్రవ్య వ్యవస్థ దశలు. ఏమని పిలుస్తాం సార్? ద్రవ్య వ్యవస్థ దశలు. దానికన్నా ముందు తీసుకుంటే ద్రవ్యం అంటే ఏమొస్తుంది సార్? ఇక్కడ తీసుకున్నప్పుడు ద్రవ్యం అనగా ఏదైనా ఒక వస్తువు యొక్క కొనుగోలు ఒప్పందములో మధ్యవర్తిగా నిర్వహించేదాన్ని ద్రవ్యంగా తీసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఈ మార్కర్ను వచ్చేసి మనము అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుండి మనకు రావడానికి కొంత సమ్ అమౌంట్ పే తీసుకునే దాన్ని ఇక్కడ ద్రవ్యంగా తీసుకోవచ్చు. ద్రవ్యంగా అంటే ద్రవ్యం అనేది మనకి ఇలా మధ్యవర్తిగా ఉపయోగించేదాన్ని ద్రవ్యంగా తీసుకోవచ్చు. ఏదైనా ఒక విషయంలో మీడియేటర్గా పనిచేసేది ఇక్కడ ద్రవ్యంగా తీసుకుంటాం. సరే, ఈ ద్రవ్య వ్యవస్థ దశలో తీసుకుంటే ఫస్ట్ వన్ బాటర్ సిస్టమ్ లేదా వస్తు మార్పిడి పద్ధతి. బాటర్ సిస్టమ్ లేదా వస్తు మార్పిడి పద్ధతి. ఏమి సార్ వస్తు మార్పిడి పద్ధతి అంటే? ఒకరికి కావలసిన వస్తువు మరొకరి దగ్గర నుంచి తీసుకోవడము, వారికి కావలసిన వస్తువు మన దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చి పుచ్చుకునే విధానాన్ని ఏం పిలుస్తామంటే బాటర్ సిస్టమ్ లేదా వస్తు మార్పిడి పద్ధతిగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకు అడిగేటువంటి ప్రధాన క్వశ్చన్ ఏమిటంటే సార్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో నాడు వస్తు మార్పిడి పద్ధతి కింద ఉపయోగించినటువంటి ప్రధాన వస్తువులు ఏవి? ప్రధాన వస్తువులు ఏ వస్తువులో ఉపయోగించారంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆహార పదార్థాలు, యానిమల్స్ జంతు సంపద, జంతు మరియు పక్షి సంపద. నెక్స్ట్ ఏనుగు దంతాలు, రంగు రాళ్ళు. అదేవిధంగా యానిమల్స్ లెదర్స్ జంతు చర్మాలు మొదలగునవి నాడు ఉపయోగించడం జరిగింది సార్. బాటర్ సిస్టమ్ కింద నాడు మన దేశంలో ఉపయోగించినటువంటి ప్రధాన అంశాలు ఏవి తీసుకోవచ్చు అంటే వివిధ రకాల ఆహార పదార్థాలు, అంటే ఇక్కడ
తీసుకుని రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, కందిపప్పు కావచ్చు, లేదా వివిధ రకాల వెజిటబుల్స్ సంబంధించి కావచ్చు. నెక్స్ట్ తీసుకుంటే యానిమల్స్ మరియు బర్డ్స్ సంబంధించినటువంటి సంపద కావచ్చు. అదేవిధంగా ఏనుగు దంతాలు, రంగురాళ్ళు, జంతు చర్మాలను ఉపయోగించారు. ఎస్పెషల్లీ ఏనుగు దంతాలను ఎక్కడ ప్రధాన వస్తువుగా ఉపయోగించడం జరిగిందని క్వశ్చన్ అడిగినప్పుడు ఏనుగు దంతాలను ఎస్పెషల్లీ తీసుకుంటే ఎక్కడంటే ఆఫ్రికా ఖండంలో సార్. ఎక్కడ సార్? ఆఫ్రికా ఖండంలో ఏనుగు దంతాలను ప్రధాన వస్తువుగా ఉపయోగించారు. ఆఫ్రికా ఖండం అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ దేశాలు వస్తాయి తీసుకున్నప్పుడు? కెన్యా కావచ్చు, జింబాబ్వే కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, నైజీరియా కావచ్చు. ఇలాంటి దేశాల్లో ప్రధానంగా సౌత్ ఆఫ్రికా కావచ్చు, సోమాలియా కావచ్చు. ఇలాంటి దేశాల్లో మనకి ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ఉపయోగించారు, ఏనుగు దంతాలను ఉపయోగించడం జరిగింది సార్. అయితే వస్తు మార్పిడి పద్ధతి అనేది ప్రస్తుతము ఏ రంగంలో ఎక్కువగా కొనసాగుతూ ఉన్నది? ఏ రంగంలో కొనసాగుతుంది సార్ వస్తు మార్పిడి పద్ధతి అని? ప్రజెంట్ తీసుకుంటే అన్ని రంగాల్లో వస్తు మార్పిడి పద్ధతి అని ప్రజెంట్ ఇప్పటికి కూడా ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుందాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో తీసుకున్నప్పుడు భారతదేశం ఇతర దేశాలతో ఒప్పందం చేసుకొని తీసుకుంటుంది, లేదా వస్తు మార్పిడి పద్ధతి కింద తీసుకోవచ్చు. అదే డిఫెన్స్ సెక్టార్ తీసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు. అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ ఫార్మర్స్ మధ్య ఎక్కువగా ఈ యొక్క రంగం కొనసాగుతుంది. మేజర్గా ఎక్కువగా ఏ రంగంలో ఉందంటే ప్రజెంట్ ఇప్పటికి కూడా తీసుకున్న గృహ రంగంలో వస్తు మార్పిడి పద్ధతి అనేది ఎక్కువగా కలదు సార్. ఈ రోజు కూడా ఇక్కడ సార్ హౌసెస్లో గృహ రంగంలో వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా ఇప్పుడు కూడా కలదు సార్. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈరోజు కూడా మన ఇంట్లో నిత్యావసర ఆహార పదార్థాలు అయిపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు సార్? అప్పు కొట్టుకు వెళ్తారా? కొట్టుకు వెళ్ళాలి కదా, కొట్టు ఎందుకు అందుబాటులో ఉండదు. అప్పుడు ఎవరికి దగ్గర వెళ్తాం? పక్కింటి వారి దగ్గర వెళ్ళి ఒక కప్పు షుగర్ కానీ, ఒక కప్పు ఆయిల్ కానీ, లేదా ఒక ఏదైనా కావచ్చు, మనము అప్పు తీసుకొచ్చుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాము? మన దగ్గర ఉన్నప్పుడు వాటి తిరిగి చెల్లించడం జరుగుతుంది. అంటే ఇప్పటికి కూడా వస్తు మార్పిడి పద్ధతి అనేది కొనసాగుతూ వస్తుందిగా తీసుకోవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్ సార్. లోహ ద్రవ్యవస్థ దశ, మెటలేజీ దశ, మెటల్ స్టేజీ సార్. లోహాలంటే ఏమేమి తీసుకోవచ్చు సార్? ఇక్కడ గోల్డ్, సిల్వర్, కాపర్ అనేదా? అంటే బంగారు, వెండి. ఇలాంటివి లోహాలను ఉపయోగించి నాణెములను తయారు చేయడం జరుగుతుంది సార్. అంటే వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న లోపాలను సవరిస్తూ వచ్చినటువంటి నూతన దశను తీసుకోండి. లోహ ద్రవ్య వ్యవస్థ తీసుకోవచ్చు. ఇందులో మనకి మేజర్గా గోల్డ్, సిల్వర్ మరియు కాఫర్ని ఎక్కువ ఉపయోగించి నాణెములు తయారు చేశారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్ ఏమిటి? చాలా ఇంపార్టెన్స్ ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకొని, రోమన్ల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి గోల్డ్ కాయిన్ ఏది? రోమన్ చక్రవర్తుల కాలంలో రోమన్స్ చక్రవర్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన గోల్డ్ కాయిన్ బంగారు నాణ్యం ఏది సార్? రోమన్ల కాలంలో ప్రసిద్ధి చెందిన గోల్డ్ కాయిన్ వచ్చేసి రోమన్ల కాలంలో ప్రసిద్ధి చెందిన గోల్డ్ కాయిన్ ఏదంటే బిస్సాంత్. ఏది సార్? బిస్సాంత్. రోమన్ల కాలంలో ప్రసిద్ధి చెందిన గోల్డ్ కాయిన్ ఏది తీసుకో సార్? బిస్సాంత్ అనే నాణ్యమును బాగా ప్రసిద్ధి చెందినది. అదేవిధంగా మన దేశాన్ని పరిపాలన చక్రవర్తులు తీసుకుంటే మౌర్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన వెండి నాణ్యం ఏది? మౌర్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన వెండి నాణ్యము ఏది? వెండి నాణ్యం ప్రసిద్ధి చెందంటే పానా. మౌర్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన వెండి సిల్వర్ కాయిన్ ఏది తీసుకోవచ్చు సార్? పానా నాణ్యం అనేది ప్రసిద్ధి చెందిన తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పే బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎవరి కాలాన్ని మనం గోల్డెన్ ఏజ్ అని పిలుస్తామో, స్వర్ణయుగ కాలము, గుప్త చక్రవర్తుల కాలాన్ని పిలుస్తాము. అయితే ఏ గుప్త చక్రవర్తి గోల్డ్ కాయిన్స్ బదులు సిల్వర్ కాయిన్ అధిక సంఖ్యలో ముద్రించడం జరిగినది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సార్.
గుప్తుల కాలాన్ని గోల్డెన్ ఏజ్ అని సంబోధిస్తాం. అయితే ఒక గుప్తా చక్రవర్తి గోల్డ్ కాయిన్స్ బదులు సిల్వర్ కాయిన్ ప్రింటింగ్ చేసి విడుదల చేశాడు అధిక సంఖ్యలో. ఆ చక్రవర్తి ఎవరు? ఆ చక్రవర్తి వచ్చేసి ఎవరంటే సార్ రెండవ చంద్రగుప్తుడు. ఎవరు సార్? రెండవ చంద్రగుప్తుడు ఈ యొక్క సిల్వర్ కాయిన్లు అధిక సంఖ్యలో విడుదల చేసినటువంటి గుప్తా చక్రవర్తిగా తీసుకోవచ్చు. గుప్తా చక్రవర్తిగా. అదేవిధంగా ఇతనిపైన ఒక బిట్ ఎప్పుడు అడుగుతూ వస్తుంటారు సార్, రెండవ చంద్రగుప్తుడు వేయించినటువంటి శాసనం ఏది? ప్రసిద్ధి చెందిన శాసనము. చాలాసార్లు అడిగే క్వశ్చన్ సార్. ఇప్పటికి కూడా ఆ శాసనము ఎక్కడ గలదంటే కుతుబ్మినార్ సమీపంలో ఇప్పటికి కూడా ఆ శాసనం ఉన్నట్లు చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది సార్. ఏ శాసనం సార్? మెహరౌలి. మెహరౌలి శాసనం అనేది ఇప్పుడు మనకు చాలా ప్రసిద్ధి చెందినగా తీసుకోవడం జరుగుతుంది సార్. సరే, ఈయన కాలంలో తీసుకుంటే ఏ సంఖ్యలో ఎక్కువ ఉన్నాయి సార్? సిల్వర్ కాయిన్స్ అధిక సంఖ్యలో ప్రింటింగ్ చేసి చక్రవర్తి తీసుకుంటాం. సరే, అదేవిధంగా మన దేశంలో మొదటిసారిగా భారతదేశంలో తొలిసారిగా రూపాయి వెండి నాణెమును రూపాయి పేరుతో సిల్వర్ కాయిన్ విడుదల చేసినటువంటి చక్రవర్తి ఎవరు? ఆ కాయిన్ పేరు ఏమిటి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సార్ ఇది. చాలాసార్లు అడిగి పెట్టు. భారతదేశ చరిత్రలో తీసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా రూపీ అనే పేరుతో వెండి నాణెమును విడుదల చేసినటువంటి చక్రవర్తి ఎవరు? ఆ నాణెము పేరు ఏమిటి? భారతదేశాన్ని పరిపాలన చక్రవర్తుల్లో మొఘల్ సామ్రాజ్యానికి మధ్యలో వచ్చి ఒక వెలుగు వెలిగిన చక్రవర్తి ఎవరు సార్? లేదా మగధీర చిత్రంలో ఆనాటి కాలంలో 100 మందిని కాలభైరవ చంపమని ఒక శపథం చేస్తాడు కదా, ఆయన యొక్క పాలకుడి పేరు ఏం పేరు సార్? షేర్ ఖాన్ బిరుదు గల చక్రవర్తి ఎవరు సార్? షేర్షా సూరి చక్రవర్తి సార్. ఎవరు సార్? షేర్షా సూరి చక్రవర్తి భారతదేశంలో తొలిసారిగా రూపీ పేరుతో, ఏ పేరుతో? 1 రూపీ పేరుతో సిల్వర్ వెండి కాయిన్ విడుదల చేశాడు. అయితే షేర్షా సూరి చక్రవర్తి ఏ సంవత్సరములో రూపాయి పేరుతో వెండి నాణెమును విడుదల చేశాడు? ఆ సంవత్సరం మరియు ఆ నాణెము పేరు ఏమిటి? చాలాసార్లు అడిగే క్వశ్చన్ సార్. దానికన్నా ముందు మనకేం కావాలంటే ఇది బాగా గుర్తించాలంటే గుర్తుపెట్టుకోండి, షేర్షా సూరి భారతదేశాన్ని పరిపాలించిన ఒక టైం పీరియడ్ మన మైండ్లో ఉండాలి సార్. షేర్షా సూరి చక్రవర్తి భారతదేశాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు? క్రీస్తు శకం అనో డొమినో 1539 నుండి 1545 వరకు పరిపాలిస్తాడు. అంటే ఈ మధ్య కాలంలో, అనగా ఎప్పుడు ప్రింట్ చేశాడంటే 1542లో సార్. 1542లో ఏ పేరుతో ఈ యొక్క వెండి నాణెమును విడుదల చేశాడు? రూపాయి వెండి నాణెం విడుదల చేశాడంటే తామ్ అనేటువంటి నాణెం సార్. ఏ పేరు సార్? తామ్ అనేటువంటి వెండి రూపాయి నాణెమును, అనేటువంటి వెండి రూపాయి నాణెమును ఏ సంవత్సరం సార్? 1542లో విడుదల చేశాడు. 1542లో విడుదల చేశాడు సార్. షేర్షా సూరి చక్రవర్తి ఏ సంవత్సరంలో రూపాయి పేరుతో వెండి నాణెమును విడుదల చేశాడని క్వశ్చన్ అడిగినప్పుడు 1542 వస్తుంది. ఆ వెండి నాణెం యొక్క సిల్వర్ కాయిన్ ఏమేది అడిగినప్పుడు వచ్చేసి తామ్ వెండి నాణెం. సరే సార్, తామ్ వెండి నాణెము. ఈ యొక్క తామ్ వెండి నాణెంని ప్రస్తుతం ఇక్కడ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి సార్, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్ ఉపయోగిస్తున్నటువంటి రూపాయి నాణ్యముకు నమూనా నాణ్యం లేదా రోల్ మోడల్గా ఏ నాణ్యమును తీసుకొని భారత ప్రభుత్వము విడుదల చేసి ప్రవేశపెడుతుందని క్వశ్చన్ అడిగినప్పుడు కూడా సేమ్ ఇదే వస్తుంది సార్. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న రూపాయి నాణ్యం ఉంది కదా, అది సిల్వర్ నాణ్యమే కదా, ఆ నాణ్యానికి రోల్ మోడల్గా ఏ నాణ్యమును తీసుకొని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే నాడు షేర్షా సూరి చక్రవర్తి విడుదల చేసినటువంటి తామ్ వెండి నాణ్యముని ఒక మూలాధారంగా తీసుకొని భారత ప్రభుత్వం ప్రస్తుతం అంటే రూపాయి నాణ్యమును మనకు అందిస్తూ వస్తుంది సార్. అందిస్తూ వస్తున్నది సార్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సార్. ఎక్కువసార్లు అడిగే బిట్టు బాగా గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వన్ సార్,
ఈ యొక్క లోహ ద్రవ వ్యవస్థలో తీసుకున్నప్పుడు కూడా అనేక రకాల లోపాలు ఉన్నాయి సార్. లోహ ద్రవ వ్యవస్థ అనేది నిజంగా ఒక రాజ్యంలో చలామణి ఉండే లోహాలు అనేవి ద్రవ్యం అనేది మరొక రాజ్యంలో చలామణి అవుతున్నాయి ఆ కాలంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము, మనది రాయలసీమ ప్రాంతము, ఈ ప్రాంతము అంటే అనంతపురం జిల్లాలో చలామణి నాణెములు కడప జిల్లాలో చలామణి అవుతాయా ఆనాడు సామ్రాజ్యం తీసుకున్నప్పుడు? లేదా మన మౌర్య సామ్రాజ్యంలో చలామణి నాణ్యంలో వచ్చేసి ఎక్కడ కనిష్కుని చక్రవర్తి అంటే తీసుకున్నప్పుడు చైనా రాజ్యంలో చలామణి అవుతాయా? కావు. అంటే ఇక్కడ ఒక ప్రాంతంలో మరొక ప్రాంత నాణ్యముల మధ్య తేడా ఉండము, ఒక నాణ్యానికి మరొక నాణ్యానికి మధ్య పోలిక లేకపోవడం. ఎగ్జాంపుల్ తీసు గోల్డ్ కాయిన్స్, గోల్డ్లో కూడా రకాలు ఉన్నాయి కదా, 18 క్యారెక్టర్ తీసుకోవచ్చు, 22 తీసుకోవచ్చు, 24 క్యారెక్టర్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకవేళ బంగారు నాణ్యం అని చెప్తాము, బంగారు నాణ్యం నిజంగా మొత్తం బంగారు ఉపయోగిస్తారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒలింపిక్స్ క్రీడల్లో తీసుకున్నప్పుడు గోల్డ్ మెడల్ అని పిలుస్తాం, నిజంగా దాంట్లో మొత్తం గోల్డే ఉంటుందా? గోల్డ్ కేవలము 0.6% మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా మెటల్, అనదర్ మెటల్ ఉపయోగించి అక్కడ మనకు ఇవ్వడం చెప్పి పేరుకు మాత్రం కూడా పూత మాత్రం పూసిస్తారు కానీ లోపల ఎవరంటే ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ స్టెప్ వచ్చేసి కరెన్సీ నోట్ల దశ. కరెన్సీ పేపర్ కరెన్సీ స్టేజీ సార్, పేపర్ కరెన్సీ స్టేజీ. సరే, ఇక్కడ బిట్టు మనకు అడిగే అవసరం బిట్టు ఏమిటంటే ప్రపంచంలో తొలిసారిగా పేపర్ కరెన్సీని ఉపయోగించినటువంటి మొట్టమొదటి దేశం ఏది? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీని ఉపయోగించినటువంటి తొలి దేశం ఏది సార్? డ్రాగన్. ఏ డ్రాగన్ సార్? చైనానే కదా డ్రాగన్ పిలుస్తాం. అంటే చైనా వాళ్ళు తొలిసారిగా పేపర్ కరెన్సీని ఉపయోగించడం జరిగింది సార్. పేపర్ కరెన్సీని ఉపయోగించారు. అదేవిధంగా మన దేశంలో పేపర్ కరెన్సీని తొలిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు? మన ఇండియాలో తొలిసారిగా పేపర్ కరెన్సీని ఎవరు మనని పరిపాలించారు సార్? బ్రిటిష్ వారు కదా. అంటే బ్రిటిష్ వాళ్ళే మన దేశంలో పేపర్ కరెన్సీని తీసుకొని రావడం జరిగింది సార్. సరే, మన దేశంలో తొలిసారిగా పేపర్ కరెన్సీ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగినది? భారతదేశంలో తొలిసారిగా పేపర్ కరెన్సీ ఏ సంవత్సరంలో అమలులోకి రావడం జరిగిందంటే 1887 సార్. 1887లో పేపర్ కరెన్సీ అనేది మన దేశంలో అమలులోకి రావడం జరుగుతుంది. సరే, ఈ పేపర్ కరెన్సీ తీసుకున్నప్పుడు మన దేశంలోని ఈ పేపర్ కరెన్సీలో మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు ఉన్నటువంటి పేపర్ కరెన్సీ వేరు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఉన్న పేపర్ కరెన్సీ అనేది మనకు చాలా డిఫరెన్స్ వస్తుంది. సరే, ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే మనకు స్వాతంత్రం వచ్చే నాటి వరకు మన దేశ ఆర్థిక వ్యవస్థలో పేపర్ కరెన్సీ పైన ఏ సింబల్స్ను ఉపయోగించి కరెన్సీని విడుదల చేయడం జరిగింది నాటి బ్రిటిష్ ప్రభుత్వము? ఏ కరెన్సీ వేటిని ఉపయోగించారు సార్? 1953 వరకు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పేపర్ కరెన్సీ మన దేశంలో అమల్లో కలుస్తారు. ఆ పేపర్ కరెన్సీ పైన ఏ సింబల్స్ ఉండేవంటే వన్ సైడ్ ఒకటి, మరొక సైడు అంటే బోత్ సైడ్ కలిపి ఒక సైడ్ వచ్చేసి బ్రిటన్ పార్లమెంట్ సింబల్ సార్. ఒక సైడ్ ఇది బ్రిటన్ పార్లమెంట్ సింబల్, అనదర్ సైడ్ వచ్చేసి బ్రిటన్ యొక్క క్వీన్ రాణి గారి యొక్క బొమ్మతో ఆ యొక్క కరెన్సీని విడుదల చేసేవారు సార్. 1953 వరకు భారతదేశంలో చలామణిలో నుండి కరెన్సీ పైన ఏ సింబల్స్ను ఉపయోగించడం జరిగింది అడిగినప్పుడు ఒక సైడ్ వచ్చేసి ఏమో తీసుకో సార్, బ్రిటన్ రాణి గారి యొక్క సింబల్తో ఒక చిహ్నము, మరొక సైడ్ వచ్చేసి బ్రిటన్ పార్లమెంట్ సింబల్తో ఒక చిహ్నాన్ని ఉపయోగించి మన దేశంలో కరెన్సీని విడుదల చేశారు. కానీ ఆఫ్టర్ 1953 నుండి భారతదేశ కరెన్సీ వ్యవస్థలో మళ్ళీ నూతన మార్పులు వచ్చాయి. 1953 నుంచి ఏం ఉపయోగిస్తున్నా అంటే ఇక్కడ దీని స్థానంలో ఇక్కడ ఏముంది మాలో తీసుకున్నప్పుడు బ్రిటన్ పార్లమెంట్ ఉంది కదా, దాని స్థానంలో ఇండియన్ పార్లమెంటు, మరియు ఇక్కడ తీసుకుంటే మరొక సైడ్ తీసుకుంటే ఎవరు సార్? మన జాతిపిత ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క సింబల్స్తో ఇక్కడ కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది సార్.
అది కూడా మార్పులు చేర్పులు అవుతూ తర్వాత కాలంలో రావడం జరిగింది. అంతకుముందు వేరే సింబల్స్ ఉన్నారు, ప్రజెంట్ తీసుకుంటే ఈ సింబల్స్ కూడా కొనసాగిస్తున్నారు. సరే, ఇక్కడ వరకు ఇది గుర్తుపెట్టుకోండి సార్. సరే, ఈ కరెన్సీ నోట్లు అనేవి సరే నిజంగా క్వాలిటీని కలిగి ఉన్నాయా? పేపర్ కరెన్సీ నోట్లు అనేవి క్వాలిటీ ఉందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 2000 రూపీస్ నోటు తీసుకుపోయే వాటర్ వేస్తే ఏమవుతుంది? ఒక కట్ట కానీ 2 కట్టలు కానీ ఎన్ని కట్టలు అయినా సరే దాని యొక్క క్వాలిటీ ఒక నిమిషం నీళ్ళలో వేస్తే అవుతుంది, మొత్తం అవుతుంది. అంటే ఇక్కడ ఈ యొక్క పేపర్ కరెన్సీలో క్వాలిటీ లేదు, క్వాలిటీ అనేది లేదు. ఇంకా ఏం సమస్య తీసుకోవచ్చు? బ్లాక్ కరెన్సీ బెడద అనేది ఎక్కువ కలదు సార్. అంటే దొంగ నోట్ల చలాం అనేది హెవీగా ఉంది సార్. మన సైడ్ తక్కువ, కానీ ఇది కోస్తాలో కానీ మహారాష్ట్రలో కానీ అదేవిధంగా యూపీలో కానీ ఢిల్లీలో కానీ ఈ యొక్క బ్లాక్ కరెన్సీ బెడద అనేది హెవీగా ఉంది సార్. అక్కడ బిజినెస్ కూడా ఇప్పుడు కోస్తా లైన్ వెళ్తే బిజినెస్ ఎలా ఉంటుందంటే ఈ బ్లాక్ కరెన్సీని వచ్చేసి ఒరిజినల్ కరెన్సీలో నోట్ ఉంటాయి కదా, అందులో ఒక్కొక్క కట్టలో వచ్చేసి కనీసం 5, 10, 20 ఇలా బ్లాక్ కరెన్సీ పెట్టేసి ఆ కట్టలను సేల్ చేస్తుండే సార్. అక్కడ వ్యాపారం ఒక బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ విధంగా బ్లాక్ కరెన్సీ బెడద అనేది ఎక్కువగా కలిసి ఉంది సార్. అదేవిధంగా ఈ యొక్క పేపర్ కరెన్సీ ఉపయోగించడం వల్ల పర్యావరణానికి అనుకూలమైనదా నష్టమా సార్? ఇక్కడ పర్యావరణానికి ఎఫెక్టే. ఏంటికి ఎఫెక్ట్ సార్? ఇక్కడ ఒకసారి పేపర్ ఉపయోగిస్తే ఆ పేపర్ కరెన్సీ లైఫ్ లాంగ్ ఉంటుందా? ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, అది అవునా కదా? అంటే ఇక్కడ ఏమవుతుంది? పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఏ విధంగా హాని కలిగిస్తున్నాయని మీకు డౌట్ రావచ్చు. అనగా కలపను మనము సర్వనాశనం చేసి పేపర్ కరెన్సీని తయారు చేస్తున్నాము. ఇలాంటి బెడద నుండి ఆవిర్భవించినటువంటి అధునాత కరెన్సీ ఏది సార్? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇది మనకు 4th వన్ వచ్చేసి ప్లాస్టిక్ కరెన్సీ. ప్లాస్టిక్ కరెన్సీ సరే, ప్లాస్టిక్ కరెన్సీని ఏ పదార్థాల కలయికతో తయారు చేయడం జరిగింది? ప్లాస్టిక్ కరెన్సీని ఏ పదార్థాల కలయికతో తయారు చేయడం జరిగినది? ఏ పదార్థాల కలయికతో సార్ ప్లాస్టిక్ కరెన్సీని ఏ పదార్థాల కలయికతో తయారు చేయడం జరుగుతుందంటే 2 పదార్థాలు సార్. ఆ 2 పదార్థాలు ఏమిటి? పాలిథిన్ మరియు పాలిమర్. పాలిథిన్ మరియు పాలిమర్ వంటి 2 పదార్థాల కలయికతో తయారు చేయబడిన కరెన్సీని ఏమని పిలుస్తామంటే ప్లాస్టిక్ కరెన్సీ అని సంబోధిస్తాం సార్. పాలిమర్ మరియు పాలిథిన్ పదార్థాల కలయికతో ఏర్పాటు చేయబడిన కరెన్సీని పిలుస్తామంటే ప్లాస్టిక్ కరెన్సీ అని పిలుస్తాం. ఇప్పుడు చెప్పబెట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్? ప్రపంచంలో తొలిసారిగా ప్లాస్టిక్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి తొలి దేశం ఏది? ప్రపంచంలో తొలిసారిగా ప్లాస్టిక్ కరెన్సీని అమలుపరిచినటువంటి మొట్టమొదటి దేశం ఏది సార్? కంగారుల భూమి అని దేని పిలుస్తాం సార్ మనము? ఆస్ట్రేలియా సార్. ప్రపంచంలో తొలిసారిగా ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా. సరే, మన భారత ప్రభుత్వం ప్లాస్టిక్ కరెన్సీని ఏమైనా ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయా? ఇండియన్ గవర్నమెంట్ ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశపెట్టిన సందర్భాలు అయితే లేవు. భవిష్యత్తులో ప్రవేశపెట్టాలని చాలా సంవత్సరాల నుండి ఆలోచిస్తుంది, కానీ అది ఎంతవరకు విజయవంతం అవుతుందనేది ఇక్కడ ఒక డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ అనే కానీ మన దేశ టెక్నాలజీ కానీ ప్రజలకు ఇంకా అందుబాటులో లేదు కాబట్టి దీన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటా అనే దానిపైన ఆలోచిస్తున్నాం. ఒకవేళ ప్రవేశపెట్టినా కూడా ఎక్కడ ప్రవేశపెట్టాలంటే మనకి బిగ్ సిటీస్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ మెట్రోపాలిటన్ సిటీస్ అని పిలుస్తాము. అనగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కత్తా, ముంబై ఇలాంటి నగరాల్లో తొలిసారిగా దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా తర్వాత ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. సరే, ప్లాస్టిక్ కరెన్సీ వల్ల ఏమైనా ప్రాఫిట్స్ ఉన్నాయా? లాభాలు ఏమైనా ఉన్నాయా? చాలా లాభాలు ఉన్నాయి సార్. ఎందుకంటే క్వాలిటీని కలిగి ఉంటుంది. అనగా ఒకసారి ప్లాస్టిక్ కరెన్సీని ప్రింటింగ్ చేస్తే లైఫ్ లాంగ్ అనేది సమ్ లాంగ్ టైం పీరియడ్ అనేవి ఆ కరెన్సీ మనకు కొనసాగుతుంది. బై ఛాన్స్ ఎప్పుడు కొనసాగవచ్చు అంటే ఏదైనా అగ్ని ప్రమాదాలు కానీ విపత్తులు కానీ సంభవించిన సందర్భంలో ఆ కరెన్సీ అనేది మనకు చెడిపోతుందేమో. కానీ అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా పేపర్ కరెన్సీ ప్లాస్టిక్ కరెన్సీ కూడా అగ్గికి ఆహుతి కావాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలు తప్ప అది చినిగిపోతాయి, నోట్లు అనేవి చినిగిపోవు. అంటే క్వాలిటీ కలిగి ఉంటుంది, ప్లస్ మనకు లాంగ్ టైం పీరియడ్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగించదు. ఎందుకు పర్యావరణానికి హాని కలిగించదు సార్? ఇక్కడ ప్లాస్టిక్ ఉపయోగించదని చెప్తున్నాము, కానీ ఎందుకు ఇక్కడ కరిగించదని చెప్తున్నాం అంటే ఒకసారి
ప్లాస్టిక్ కరెన్సీని తయారు చేసిన తర్వాత సమ్ లాంగ్ టైం పీరియడ్ కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని ప్రొడక్షన్ చేయడానికి అవసరం లేదు. అదే పేపర్ కరెన్సీని ఈరోజు ఆర్బీఐ సంస్థ ఒక 10,000 కోట్ల రూపాయలను ప్రింటింగ్ చేసింది, కానీ ఆ 10,000 కోట్ల రూపాయలు అనుకోకుండా వాటర్లో పడిపోయింది పేపర్ కరెన్సీ అనేది. అప్పుడు యూజ్ఫుల్ అవుతుంది అది. అదే ప్లాస్టిక్ కరెన్సీ వాటర్లో పడినా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పర్యావరణానికి హాని కూడా చెడు కాకుండా ఈ కరెన్సీ మనకు ఉపయోగపడుతుందని ఇక్కడ ఆర్థికవేత్తల అభిప్రాయంగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ దశలు ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇందులో మనకి ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి సార్. నెంబర్ ఆఫ్ టైం అడిగే క్వశ్చన్ వచ్చేసి మౌర్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన నాణ్యం ఏది, అదే బిసంత కాలంలో బిసంత్ అనే ఏ చక్రవర్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన గోల్డ్ కాయిన్, ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న రూపాయి నాణ్యంకు నమూనా నాణ్యం ఏది. ఇందులో రూపాయి నాణ్యము తామ్ వెండి నాణ్యమును చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఎక్కువసార్లు అడిగే బిట్టు సార్ ఇది, ఎక్కువసార్లు అడిగే. అంటే ఈ ఫండమెంటల్లోంచి ఒక బిట్టు మనకు పక్కా షూర్గా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ వన్ సార్. ఓకే సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సన్ ప్రో కోచింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న క్లాసెస్ను అందరూ కూడా ఉపయోగించుకుంటారని, అంటే అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. నెక్స్ట్ వీక్ అంటే హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ తర్వాత నెక్స్ట్ వీక్ మండే నుంచి అనగా 17వ తారీఖు నుంచి ఇక్కడ జరగబోయే క్లాసెస్ నెక్స్ట్ వీక్ షెడ్యూల్ ఏమిటంటే ఇంగ్లీషు, తెలుగు మరియు మ్యాథ్స్ క్లాసెస్, అంటే అర్థమెటిక్ క్లాసెస్ మీకు నిర్వహించబోతున్నారు నెక్స్ట్ వీక్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.